ఒక్క 4 సంవత్సరాలు కనుక మీరు బాగా కష్టపడి చదువుకుంటే చాలా గొప్పవాళ్ళు అయిపోతారు. 4 సంవత్సరాలు కనుక మీరు సుఖపడ్డారనుకోండి, జీవితం అంతా కష్టాలు పడవచ్చు. కాబట్టి ఏం చేద్దాం, కష్టపడదాం మరి, ఓకేనా? ఇప్పుడు అమ్మని ఎవరో బాధ పెట్టకూడదు. 9 నెలలు మోసి కని పెంచి ఎన్ని సేవలు చేస్తుంది అమ్మ మనకి, అవునా? అందుకని ఈ అమ్మ ఒడి 2 మాటలు మాట్లాడుకుందాం. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ చూపును వరబడి, దైవమ్ము కంటెను త్వరపడి, దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు, అమ్మ చెప్పిన శుద్ధులు అనిశమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము, అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం, అమ్మ మంజుల భాషణం, అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీనుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీనుల భూషణం. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి, మా అమ్మ ఒడి నాకొక గుడి. మరి మీరు బాగా చదువుకుంటారు కదా, మరి సార్లు మేడం గారు ఎంత అసలు నిద్రపోవట్లా వాళ్ళు మీ గురించి, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించట్లా, మీ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఒక పాఠం చదువుకురామంటే 2 పాఠాలు చదువుకురావాలి. ఒక లెక్క చేయమంటే 2 లెక్కలు చేయాలి కదా. ఒక ఎక్కను చదువుకురామంటే అబ్బా అసలు మీరు ఎంత మంచివాళ్ళే. అప్పుడప్పుడు నేను వస్తా, వీఆర్ ఫ్రెండ్స్. మరి మాస్టర్లు కానీ టీచర్ గారులు కానీ మా పిల్లలు మంచివాళ్ళు, మా పిల్లలు మంచివాళ్ళని నాగాలంకలో, అవనగేటలో, కోడూరులో, రేపల్లిలో, చల్లపల్లిలో కూడా చెబుతున్నారు. ఎందుకని మీరు అంత తెచ్చిపెడుతున్నారు, తినడానికి ఏం లేదు కదా. కాబట్టి మీరు గురువుల్ని గౌరవించండి, అమ్మా నాన్నల్ని గౌరవించండి. ఇక మీకంటే గొప్పవాళ్ళు లేరు, మీకంటే గొప్పవాళ్ళు లేరులే, మీకంటే మహనీయులు లేరులే. అవునా? థ్యాంక్ యూ.